వార్త బీజేపీలోకి హరీష్ రావు, బీఆర్ఎస్ కు షాక్, తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ దయచేసి లైక్ చేయడం లేదండి. లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగుల వారు కాకపుట్టిస్తుంది. 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై నిన్న హరీష్ రావు విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి తాజాగా శనివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్తాడని సెన్సేషన్ కామెంట్ చేశారు. శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కోమటిరెడ్డి కేటీఆర్ ఇప్పటికే తండ్రి కేసీఆర్ చాటున కొడుకే అని సెటర్ వేశారు. కేటీఆర్ మాదిరిగానే తండ్రి పేరుతో నేను రాజకీయాల్లోకి రాలేదని ఉద్యమాలు చేసి వచ్చానన్నారు. మేము జీరో బిల్లు ఇచ్చినట్టుగా కేటీఆర్ జీరో నాలెడ్జ్ ఉందన్నారు. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృధా అని కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ను వెడిగడకు ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. భువనగిరి నుంచి రాహుల్ గాంధీ పోటీ, ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీకి వెళ్తాడని సెన్సేషన్ కామెంట్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కనంత తారస్థాయికి చేరుకున్నాయి. ఇక మాజీ సీఎం కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి హత్య చేశారని అనడం, ఇక బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని ఈ రకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం రాష్ట్ర రాజకీయాల్లో కింద దుమారమే రేపుతుంది.